వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. మత్తు మీద హీరోల చిత్తు బొత్తు, ఏం జరిగినా సినిమాలది గమ్మత్తు. చంద్రన్నకు పాదాభివందనాలు, అంటుతున్నాయి తమిళ రాజకీయాలు. కథలు రాస్తున్న సత్తి. Conditions apply. It's all subject is disclaimer is my personal. It's not my sister in 50,000 rupees my personal own conditions. మత్తంటే మనకు తెలిసి ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఇస్తాడు, ఇక మనం కోమాలకు వెళ్ళిపోతాం. ఏం సోయి ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు. ఓ 3 గంటలకో 4 గంటలకో తెలివి కస్తాం. కానీ పెద్ద పెద్దోళ్ళు తీసుకున్న మత్తు అలాగుంటుంది. పిల్లి పిచ్చుకంత మురుక చూసినా మనం 3వ లోకంలోకి వెళ్ళిపోతాం. ఇక దోస్తుగాడు పిలిచిండనో ఒక ట్రై చేద్దాం ఎట్లుంటుందో అని మత్తుకు అలవాటు పడితే ఇక అంతే, ఆకలి దూప ఏముండదు. మత్తు మత్తు అని కలవరిస్తారు. సినిమాలలో చూపించినట్టే జరుగుతుంది. ఆఖర్ల హీరో వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ తోడుకలు తీస్తాడు. సినిమా కంపెనీలా మత్తు మీద చిత్తు బొత్త ఆట నడుస్తుందిలా. పేర్లు చెప్పకుండా డ్రగ్స్ వాడుతున్నారని 11 మందికి నోటీసులు పంపిరు పోలీసోళ్ళు. ఇక వాళ్ళు పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, సుబ్బరాజు, నందు, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న అని బయట ప్రచారం జరుగుతుంది. ఇక మరి ఇంట్లో నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. అయితే నందు, తనీష్ అయితే మాకు నోటీసులే అందలే, ఉత్త పుణ్యానికి మమ్మల్ని బదనాం చేస్తుండ్రు అని విలేకరుల ముంగట్కొచ్చి బాధపడ్డారు. నోటీసులు వస్తున్నాయని అది ఏమీ రాలేదు, అది నథింగ్ అండి. వచ్చిన ఐ గో అండ్ ఐ టాక్ టు దెమ్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అని ఇప్పుడు అంటున్నారు. నేను కనుక తడుముకోకపోతే కాముగా ఉన్నాడంటే వీడు నిజంగానే చేశాడని కూడా అన్నారు పొద్దున్నాను. ఇక నవదీప్, సుబ్బరాజు ఒప్పుకున్నారు మాకు నోటీసులు అందినాయని. కాకుంటే మేము డ్రగ్స్ వాడతలేము, ఎందుకు మాకు నోటీసులు ఇచ్చిండ్రో పోయి పోలీసు వాళ్ళని అడుగుతామని అంటున్నారు. నాకు తెలిసి ఎవరు నాకున్న ఈ గ్రూప్ సర్కిల్ లో ఎవరికి ఈ అలవాట్లు అయితే లేవు. కడమోలు మాత్రం కుయ్యమంటలేరు కయ్యమంటలేరు. మరి వీళ్ళకి సంబంధం ఉందో లేదో తెలియదు. ఎవరికన్నా లింక్ ఉంటే డైరెక్ట్ గా పోలీస్ ఎంక్వైరీకే పోతారేమో. 2 రోజుల సంది తెలుగు సినిమా కంపెనీ షేకింగ్ చేస్తుంది డ్రగ్స్ దందా. ఇప్పుడు మనం చూస్తుంది కొనరీలేనట, అస్సలు సినిమా ముంగటున్నది అని చెప్తుర్రు. మరి డ్రగ్స్ క్లైమాక్స్ లా హీరో లెవెలో విలన్ లెవెలో ఏనాడు తెలుతుందో చూడాలి. హాయిగా పక్కన నవ్వించండి, దాని కిక్ ముందు వేరే ఎందుకు పనికి వస్తుందండి. కిక్ అంటే నాకు తెలిసిన కిక్ మిగతా మీ అందరు నవ్వించండి. ఇందులో కిక్ ఉంది కానీ డ్రగ్స్ లో వాటిలో ఏం కిక్ ఉంది. ఇప్పుడు నేను మీకు 2 లీడర్ల వార్తను చూపిస్తా. ఏ పని ఓపెనింగ్ చేసేందుకోయినరో వాళ్ళు కూడా ఆ పని చేస్తూ పెట్టిర్రు. మరి ఆ లీడర్ లెవెల్ ఏం పని చేసిండ్రు అనేది వీడియోలో చూద్దాం. అవుగాని మరి ఆబ్కారీ మంత్రి మందు షాప్ ఓపెనింగ్ కోతే అరే చిన్న స్పీకర్ పద్మక్క నాట్లేస్తుంది, చిన్నగా ఒక్కొక్క పోస పెడుతుందిగా. అయ్యో వేసుకుంటా వెనకకు పోవాలి గాని ముంగడికొస్తున్నవేందక్క, అలవాటున్న పని కాదాయే. పక్కోళ్ళు ఓ పాట అందుకుంటే ముత్తుగుండేది. మొత్తానికైతే నాకు కూడా నాట్లయ్యొచ్చు అనిపించుకున్నది. మెదక్ జిల్లా లింగాపూర్లా హర్తహారం పథకం కింద మొలకనాటి చుట్టూ బతుకమ్మాడింది పద్మక్క. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. ఇక సికింద్రాబాద్ లా స్నూకర్ సెంటర్ ఓపెనింగ్ చేసిండు పోలీస్ మంత్రి నరసింహారెడ్డి సారు. స్నూకర్ అంటే ప్లాస్టిక్ కట్టుతోని షెండును పొక్కల పడేసుడు అన్నట్టు. పెద్ద మనిషి వచ్చిండిగా, రైట్. ఇక నూకు సారు. అర్రే మిస్ అయిన అబ్బా, పసుపు పచ్చ షెండును కూడా కొట్టకుంటే ఎట్లా నర్సన్నా? పోలీస్ మంత్రివి, మంచిగా సూటి పెట్టు సారు. అర్రే ఛ, పెద్ద లీడర్ నజర్లో ఈయన వాడాలంటే ఈయన ఇంటి ముంగట పెద్ద బ్యానర్లు కడుతుంటారు. పుట్టినరోజు నాడు పండ్లు ఫలాలు పంచి పెడతారు. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని పేపర్లా పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు కొందరు. పెద్దసారి వాళ్ళ ఊరికొస్తే పక్కూరోళ్ళని తీసుకొచ్చి మరి బలగం చూపించేటోళ్ళు ఉంటారు. యాడకింత ఛాన్స్ దొరికినా ఆయన కంట్ల పడాలి అని ఆలోచిస్తారు. ఇవి కామన్ అని అనుకునేటోళ్ళు ఇప్పుడు మీరు చూసేటోళ్ళ లెక్క చేస్తారు. లీడర్లు కార్యకర్తలు చంద్రాల్ సార్ కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, గాలి మోటార్ రానే వచ్చింది. బాబుగారు పాదం కింద పెట్టంగానే సురువైంది కదా. దండాలే దండాలు, నమస్తే చెప్పుడు, కాళ్ళ మీద పడుడు. ఆగా చూడుండ్రి ఎంత ముద్దుగా లైన్ కట్టిండ్రో, ఒగల్ని మించి ఒగలు. వారెవ్వా, గీ అన్న 2 పాదాలు పట్టేసిండు. ఇక మీ అందరికీ చంద్రన్న దీవెనార్థులు నిండుగా ఉన్నట్టే.
సొంతూరు చిత్తూరు జిల్లా కుప్పంలో అడుగు పెట్టంగానే ఇగో గీ తీర్ల వెల్కమ్ చెప్పిండ్రు కార్యకర్తలు. ఎంకయ్యా ఏడికి వాయే తందనాన కోఫిల్ బియ్యానికి వాయే తందనాన బియ్యము రాకుట్టేను రామ రామ పిల్లలెట్లా తింటారమ్మో రామ రామ ఆరారం కారాటైతే రామ రామ కావాలంటున్నారమ్మో రామ రామ. సత్తిగా ఏమన్నా స్టేజ్కి చేపించి డోలు బీలు తెప్పించి మందిని కూడా పిలిపియాలారా? ఆధారం కారట్ లేనేమో ఎంటకు మరి ఆగమాగ మురుకుతున్నారు. ఉన్నోళ్ళేమో ఎస్కురేల కోసం లైన్ నిలబడ్డది. ఒక బిత్తిరిది మాత్రం నా పాఠాలు ఈనుకుంటాను రామ రామ ఆర్తాలు చెప్తున్నది రామ రామ. అరే ఆధార్ కార్డ్ మీద పాటకాయ కట్టి బుర్ర కథలు చెప్తున్నావేంద్రా? పొద్దున్న తివే చెప్పుకుంటూ తిరుగుతావా ఏంది అలా? రాజులైనా మంత్రులైనా కూలీలైనా ఫారులైనా సుక్కకైనా బుక్కకైనా ఆధారం కారట్ లేకపోతే నాయనా ఉత్తకథ నాయనా. అయ్యా సత్యమహారాజా తమరుగా ఆట పాటలు బంద్ పెట్టి ముచ్చటేందో చెప్పు చేరా. మీదింటి ఎల్లమ్మకి ఏమిష్టం అంటే పొద్దుగా లేచి చాయ్ తాగుడు ఇష్టం. మరి చాయ్ ఉత్తగానే వస్తుందా? చక్కెర వేసుకొని తాగాలి. ఆ చక్కెర కావాలంటే డీలర్ తానికి పోయింది. డీలర్ ఇస్తాడా? ఇక ఇయ్యడు. ఆధారం కారట్ లేనిది ఇయ్యన్నాడు. ఇయ్యంటే ఈమెం చేసింది ఆళ్ళ నీళ్ళను కాళ్ళు ఏళ్ళు మొక్కి ఆధారం కారట్ బదులు అడిగినరు. ఎవ్వరు కూడా ఉషో ఉషో అని కొట్టి ఇయ్యలేరు. ఇక ఆమె ఏం చేయాలి? చాయ్లో ఏదో ఒకటి వేసుకొని తాగాలి కాబట్టి ఊరి వేసుకొని తాగింది. ఆగమాగం అయింది. ఏ ఊకో నీ పొరపిసిన వాడే దవద్దలాడా. ఆమెకు ఆధార్ కార్డ్ ఉన్నది నాకు మొన్ననే చూపించింది ఊరుకోయినప్పుడు. కారట్ల ఆమె పేరే ఉన్నది కానీ ఫోటోనే ఏరేటోళ్ళది ఉన్నది. మరి ఏం చేస్తుంది? ఈ సేవల కొండపై పైసలు కట్టింది. ఇక ఆమె ఫోటో దిగే సమయానికే కరెంటు పోయింది. ఇంకేం చేస్తుంది? చెటాకు చక్కెరకి కూడా నోసుకోలేదు ఆమె. అయ్యా ఈనటోళ్ళు ఉంటే విమానాన్ని ఈగలు ఎత్తుకపోయినాయి, హెలికాప్టర్ని ఎల్లెలకల పడేసినాయని కూడా చెప్తావు నువ్వు. నా దోస్తు ఫెన్లీ ఉన్నది. ఫెన్లీ నాడే ఆయనకు పరీక్ష కూడా ఉన్నది. పరీక్ష రాసి డబ్బు నొత్తామంట అని రైలు టికెట్ కొనుక్కోనికి పోతే ఆడ మాస్టర్ ఏమన్నాడు? ఆధారం కారట్ అడిగిండు. ఆధారం కారట్ ఎక్కడిది అంటాను అవులు అయిపోయిండు. ఇంకేమైంది? పెళ్లి క్యాన్సల్ అయిపోయింది. ఆధార్ కార్డ్ లేకుంటే పెళ్లి క్యాన్సల్ అయిందా? అమ్మా ఆధార్ గంత పవర్ ఉందారా? అనగనగా అవి సిస్కు ఉండేరా, ఈ సిస్కులో బుచ్చన్న ఉండేరా. మరి బుచ్చన్న ఉంటే ఏమవుతుంది? ఉత్తగానే ఉన్నాడా? ఆయితారం వస్తే బుడ్డెడు కళ్ళు తాగుతాడు. ఇక ఒకనాడు తాళ్ళకు పోయిండు. తాళ్ళకు పోయి ఆడ అడిగేటక్కల ఆ గౌడన్న ఆధారం కరెక్ట్ కావాలన్నాడు. లేకపోతే కళ్ళు పోయి అన్నాడు. ఇక నాకు ఫోన్ చేసిండు బుచ్చన్న సారు. చేసి సత్యమహారాజా నువ్వు రామ రామ నాకొక్క రోజైతేను రామ రామ ఆధారు కారాటి రామ రామ ఎందుకంటాను అడిగిన. ఇగో ఇక్కడ కళ్ళు పోస్తలేరు. ఒకనాడు నాకు కారట్ ఇయ్యి, ఆ కారట్ మీద బుడ్డి కళ్ళు తాగుతా. మల్లారం నా కారట్ నీ కారట్ నీకే ఇస్తా, నువ్వు 2 బుడ్లు తాగురమంటాను అన్నాడు. వామ్మో కళ్ళు కూడా ఆధార్ కార్డేనారా? మరి ఇచ్చినవా లేదా? నీ దోస్తే కదా. నేను ఎట్లా ఇస్తా? నాకు దమాకులో మెంటల్ లేదా ఇయ్యనికే? నేను కూడా ఆయల్లనే తాగుతా, అందుకే ఆయనకి ఇయ్యలేను. అయినా కానీ సత్తి ఆధార్ కార్డుల మీద గిట్ల కథలు ఎందుకు చెప్తున్నావురా నువ్వు? తీనుమారి యాంకర్ కొలువు చేసే సావిత్రి కథ. ఒకనాడు ఏమైంది? సూర్ మంట అని గ్యాస్ బుడ్డి అయిపోయింది. ఉడికి ఉడకని ఒకరిక్కు అయిపోయిన గ్యాస్ బుడ్డి ఒకరిక్కు. ఇక పక్కించి ఆమెను పోయి బతిమిలాడ పట్టింది. ఆమె కఫీస్కడంత గ్యాస్ అప్పు ఇచ్చింది. ఒరే ఎవరన్నా కఫీస్కడంత గ్యాస్ అప్పిస్తారా? అయినా ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు కథ ఏందో చెప్పకపోతే నీ ఆధార్ కార్డు చినిగిపోతుంది రో. వద్దక్కో నీకు దండం పెడతా. ఆధారం కారటే ఆధారం మనకు. అయితే సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఆధారం కారట్ మీద కథలు చెప్తే 50,000 రూపాయలు ప్రైజ్ ఇస్తామన్నారు. అందుకే చెప్తున్నా కథలు. తిండికి తాగుడికి టికెట్కి బండికి సిమ్కి అన్నిటికీ ఆధార్ కార్డు చేయాలని చేస్తే నువ్వు గిట్లా చేసినావా? ఇక ఇప్పటిదాకా నేను చెప్పిన కథలలో మీకు ఏదైనా పసంద్ అనిపించింది అనుకో, ఆ కథను దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోండి. నాకైతే 50,000 బహుమతి ఇవ్వండి. నువ్వు నోరుగోను బుర్ర కథలు పాటలు కథలు ఎన్ని చెప్పినా నీకు ప్రైజ్ రాదు. అదంతా ఉత్త కథ అవుతుంది. ఎందుకక్క ఇంతకంటే ముద్దుగా ఇంకెవరు చెప్తారక్క? చందమామ కథల కన్నా మంచిగా చెప్పినా నాకే ఇస్తారు. ఇయ్యరా? కాసత్తి సెంట్రల్ సర్కార్ ఏం చెప్పిందో తెలుసా? హిందీ ఇంగ్లీష్ లోనే రాయాలట కథలు. నువ్వు తెలుగులో చెప్తే ఎవరు వింటారా? ఆకి ప్రైజుల మీద కూడా ఉత్తరాదోళ్ళదేంటిది పెత్తనము? దశకనాదోళ్ళకి రావద్దా? నాకు వస్తుంది. లేకపోతే కళ్యాణం సార్ నేను కూడి జంగులు వేస్తాం. పవన్ కళ్యాణ్ సార్ ఏం చేస్తారా? నువ్వు తెలుగులో రాసిన కథ నువ్వు హిందీలోకి ఇంగ్లీష్లోకి అనువదిస్తాడారా? మళ్ళీ సార్ దశకనాదోళ్ళకి అన్యాయం జరిగితే ఊకోడు కదా అక్క. ఏమోరా సత్తి రాను రాను అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారం అవుతుందట. అందుకే సెంట్రల్ సర్కార్ ఆధార్ కథల పిలాన్ వేస్తే మా ఓడి ఇన్ని కథలు వాడే. Conditions apply. It's all subject. This disclaimer is my personal. It's not my sister in 50,000 rupees. My personal own conditions. మన దోస్తుగాడు ఒకడు అమెరికా పోయేస్తుండు. వచ్చేటప్పుడు దస్తీలు బూట్ల సాక్సులు తెస్తే ఎట్లుంటది?
గీడేంద్ర గిట్ల తయారైండు. అమెరికా పోయి ఏ మంచి స్మార్ట్ ఫోనో పలక కంప్యూటరో తెచ్చుకోవాలి కానీ గవి తెచ్చిండేంది అని అనుకుంటాం. మనకే ఇట్లా డౌట్ వస్తే ఇక ముక్కుతో నాశనం చూసి దొంగ వస్తువులను దొరకబట్టే చెకింగ్ ఆఫీసర్లకు ఎన్ని డౌట్లు రావాలి. ఏదో మోటార్ ఇప్పుతున్నట్టున్నాడు అన్న. ఏయ్ కానీ కంపెనీ మోటార్ ఉన్నట్టుంది, బందోబస్తుగా ఫిట్టింగ్ చేసిర్రు. వెళ్తుంది పచ్చ కలర్లేమో కనబడుతుంది. కుట్టన్నా జల్దీ జల్దీ. ఇటింత అటింత అంటు పెట్టుంది. ఏంటిదనుకుంటుర్రేది? బంగారం. హాగో ఎంత ముద్దు కరగబోసి పెట్టిరో చూడుర్రి. కిలోన్నర బంగారం. మంచిగా మిక్సీ మోటార్ నడిమిట్లా ఫిట్టింగ్ చేసి దుబాయ్కి వెళ్ళి తెస్తా అంటే మన శంషాబాద్ గాలి మోటార్ల డిపోలో పట్టుకున్నారు ఆఫీసర్లు. ట్యాక్స్ పడకుండా మిక్సీలో పెట్టుకొచ్చే తెలివి ఉన్నోళ్ళు ఉత్త 2000 రూపాయల మిక్సీని దుబాయ్కి వెళ్ళి తీసుకొస్తుంటే పోలీసు వాళ్ళకి డౌట్ రాదని ఎట్లా అనుకున్నారు? మత్తు మీద హీరోల చిత్తూ బొత్తు. ఏం జరిగినా సినిమాలది గమ్మత్తు. చంద్రన్నకు పాదాభివందనాలు అంటుతున్నాయి తమిళ రాజకీయాలు. కథలు రాస్తున్న సత్తి. Conditions apply. It's all subject. Its disclaimer is my personal. It's not my sister in 50,000 rupees. My personal own conditions. ఏలట్కి అయిపోయినాయి మన వార్తలు. నేను టాటా చెప్పేస్తున్నా. టడా.